కొబ్బరికాయ సాక్షాత్తు శివుడి తల అని మీకు తెలుసా? ఏ పూజకైనా కొబ్బరికాయని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆటంకాలు సంభవించాయి. అప్పుడు బ్రహ్మదేవుడు నీకు కలుగుతున్న ఆటంకాలు తొలగాలంటే వినాయకుణ్ణి పూజించి ప్రసన్నం చేసుకోవాలని చెప్తాడు. శివుడు గణపతి పూజకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రైన శివుడి ముందు కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక నైవేద్యాన్ని సమర్పిస్తే వినాయకుడు దాన్ని స్వీకరించడం లేదు. ఏ తిండి పదార్థాన్ని నైవేద్యంగా ఇచ్చినా కూడా వినాయకుడు తీసుకోవడం లేదు. చివరికి పార్వతీదేవి వచ్చి తనకిష్టమైన పదార్థాలన్నీ ఇచ్చినా కూడా తిరస్కరిస్తున్నాడు. అప్పుడు శివుడు ఏమీ తోచక నీకేం కావాలో చెప్పు నాయనా అని అడిగితే గణపతి నీ తలపండు సమర్పించు అని శివుణ్ణి అడిగాడు. అప్పుడు నా శిరస్సును అడుగుతున్నాడంటే ఇందులో ఏదో మర్మముంది అని శివుడు గ్రహించాడు. శివుడు ధ్యానంలో కూర్చుని దోసిని పట్టేసరికి ఆయన చేతుల్లోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉన్న ఒక పదార్థం ప్రత్యక్షమైంది. పరమేశ్వరుడుకున్నట్టు ఆ పదార్థంపై 3 కళ్ళు ఏర్పడ్డాయి. లక్ష్మీనారాయణుల శక్తి కూడా అందులో నిక్షిప్తమైంది. శివుడి తలపై ఉన్న గంగమ్మ జలరూపంలో అందులోకి ప్రవేశించింది. పార్వతీదేవి తెల్లటి తినే పదార్థంలాగా అందులోకి ప్రవేశించింది. అప్పుడు ఆ పవిత్రమైన పదార్థాన్ని గణపతి స్వీకరించాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కొబ్బరికాయ లేకుండా ఏ పూజ చేయరు. అందరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.